ఫ్రెండ్స్, వెల్కమ్ టు చింతల్లి వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి మంచి బ్రేక్ఫాస్ట్ అయితే చేసి చూపిస్తాను. ఇదేంటంటే అప్పం అన్నమాట. మీలో చాలామందికి తెలిసే ఉంటుంది, కానీ చాలామందికి ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అన్నది అయితే రాదు. నేను ఇదైతే ఈ బ్రేక్ఫాస్ట్ అనేది ఎంత ఈజీగా సింపుల్గా అయితే చేసుకోవచ్చో నేను మీకు ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే చెప్పేసేస్తాను. చాలా సింపుల్ అండి, చాలా హెల్దీ కూడా. దీనికి వచ్చేసి ఫస్ట్ నేను ఇక్కడ ఒక కప్పు మంచి బియ్యం అయితే నానబెట్టేసుకుంటున్నాను. ఈ బియ్యాన్ని మంచిగా కడిగి అయితే ఒక 4 అవర్స్ అయితే మినిమం 4 అవర్స్ అయితే నానబెట్టుకోవాలి. నేను ఇదే కప్తో అయితే మెజర్మెంట్స్ అయితే తీసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ అనేది కంపల్సరీ యాక్టివేట్ చేసుకోండి. ఇదిగో చూసారు కదా, మనకి ఇవైతే బాగా మంచిగా అయితే నానిపోయినాయి. ఇప్పుడు ఇందులో నేను ఒక హాఫ్ కప్ అయితే అటుకులు అయితే తీసుకుంటున్నాను. ఈ అటుకులు మనం ఈ పిండి గ్రైండ్ చేసుకుంటాం అనగా ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇది మొత్తం కూడా మంచిగా మొత్తం కలిపి అయితే మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఫ్రెండ్స్, నేను వీడియోస్ పెట్టక చాలా డేస్ అయితే అయిపోయింది కదా. సో నేను కొంచెం బిజీగా ఉండటం వల్ల వీడియోలు అనేది నేనైతే పోస్ట్ చేయలేకపోతున్నాను. అందువల్లే నాకు ఉన్న వ్యూస్ కూడా తగ్గిపోయినాయి అన్నమాట. సో అందుకని చెప్పేసి నేను మళ్ళీ స్టార్ట్ అయితే చేస్తున్నాను. ఇప్పుడైతే మనము ఫస్ట్ ఈ బియ్యం అయితే మనం మెత్తగా అంటే కొంచెం అయితే బరకగా అయితే గ్రైండ్ అయితే చేసేసుకుందాము. ఇది కొంచెం మిక్స్ అయిన తర్వాత మనం అటుకులు కూడా వేసుకొని మెత్తగా అయితే పేస్ట్ చేసేసుకోవాలి. అది కొంచెం కొంచెంగా వేసుకొని అయితే పేస్ట్ చేసేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి నేను ఫస్ట్ టైం చెన్నైలో అయితే తిన్నాను అనమాట. చాలా టేస్ట్ అయితే బాగుంటుంది. దీనికి కాంబినేషన్గా వచ్చేసి మనము కొబ్బరి పాలతో అయితే ఇస్తారనమాట అక్కడ. కానీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ఫస్ట్ టైం తిన్నప్పుడు నాకు బాగా నచ్చేసింది అనమాట. అది నేను తిని కూడా 2-3 ఇయర్స్ అయితే అవుతుంది. ఆ తర్వాత నేను మళ్ళీ ఎప్పుడైతే టేస్ట్ చేయలేదు, కానీ నాకైతే ఈసారి తినాలనిపించి నేనైతే ఇది నేర్చుకున్నాను అనమాట. చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చండి. ఈ విధంగా మనం పిండి మొత్తం గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇది మొత్తం ఒకసారి మంచిగా అయితే కలిపేసుకుందాము. దీన్ని ఒక నైట్ మొత్తం మనము ఉంచేసుకోవాలంటే మనం దోశల పిండి, ఇడ్లీ పిండి ఎలా అయితే వేసుకుంటామో సేమ్ అదే విధంగా గ్రైండ్ చేసేసుకొని ఒక నైట్ అంతా అయితే పులి పెట్టుకోవాలన్నమాట. అంటే ఫర్మెంట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ డేకి ఇది ఎలా ఉంటుంది ఏంటి అన్నది కూడా నేనైతే చూపిస్తాను. మనకైతే కొంచెం పొంగుతుంది కూడా. ఇప్పుడైతే మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఆయిల్ ఫుడ్డే కాకుండా, ఈ దోశలే కాకుండా, పూరి చపాతీ ఇట్లా కాకుండా ఈ విధంగా కూడా ట్రై చేయండి. చాలా హెల్దీ అన్నమాట. ఇదిగోండి, ఇదిగో చూడండి, పిండి చూసారు కదా. ఇప్పుడు వచ్చేసి నేనైతే ఒక చిన్న కొబ్బరికాయ అయితే పగలగొట్టేసుకొని ఈ కొబ్బరి అనేది మంచిగా గ్రైండ్ చేసుకొని కొబ్బరి పాలు అనేది అయితే తీసుకుందామండి. ఈ కొబ్బరి పాలు మనకి ఇందులో చాలా బాగుంటుంది. ఈ అప్పంలోకి ఎక్కువ అయితే వాళ్ళు అటు సైడ్ వాళ్ళు కొబ్బరి పాలే ఇస్తారనమాట. లేదు మనకి కావాలనుకుంటే రెగ్యులర్గా మనం టిఫిన్లో వేసుకునే చట్నీ అయినా వేసుకోవచ్చు. అట్లాగే మరి ముఖ్యంగా నాన్ వెజ్ అంటే చికెన్తో కూడా ఈ అప్పం అనేది తింటారు. టేస్ట్ అది కూడా చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ఇదిగో చూసారు కదా, మనకి పిండి అయితే ఈ విధంగా అయితే వస్తుందన్నమాట మార్నింగ్కి. ఇందులో మనకు కావాల్సిన టేస్ట్కి సరిపడినంత సాల్ట్, అలానే కొంచెం వాటర్ వేసుకొని అయితే కలిపేసేసుకుందాము. ఫ్రెండ్స్, నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదండి. నా వీడియో చూసినప్పుడు మీరు ఒక చిన్న లైక్ ఇస్తే నాకు ఇంకొంచెం మోటివేషన్గా ఉంటుంది కదా. నేను ఎంత కష్టపడి వీడియో చేస్తున్నప్పుడు మీరు ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ అయితే చేయండి. నాకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు ఇలా కలిపేసుకున్న బ్యాటర్లో మనం ఒక 2-3 స్పూన్స్ అయితే ఈ కొబ్బరి పేస్ట్ అనేది వేసుకుందాము. ఈ కొబ్బరి పేస్ట్ వేసుకొని మంచిగా కలిపేసేసుకుందాము. మనకి ఈ అప్పం అనేది తినేటప్పుడు కూడా ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది అన్నమాట. ఈ విధంగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి అప్పం వేసుకోవాలంటే మనకి కొంచెం గుంటగా ఉండేటువంటి చిన్న బాండీ అయితే కావాలన్నమాట. అది నాన్ స్టిక్ అయితే మనకి ఇంకా ఈజీగా అయితే వచ్చేస్తుంది. ఇదిగోండి, ఇప్పుడు నేను కొంచెం వాటర్ ఇంకొంచెం గట్టిగా ఉంది కాబట్టి ఇంకొంచెం వాటర్ అయితే మిక్స్ చేస్తున్నాను. ఇట్లా మంచిగా అయితే కలిపేసేసుకొని ఒక 2 మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకుందామండి పిండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మనకి చిన్న బాండీ అనేది కావాలని చెప్పాను కదా, అదైతే రెడీ చేసేసుకొని మంచిగా కడిగి అయితే పెట్టేసేసుకున్నాను. దీన్ని మంచిగా హీట్ చేసుకోవాలి. మనకి ఈ పెనం అనేది బాగా వేడి ఉండాలన్నమాట.
వేడి ఉన్నప్పుడే మనము పిండి అనేది వేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక 2 గంటలు అయితే పిండి వేసుకున్నాను. మనం ఇందులో ఎటువంటి గంటె అనేది యూజ్ చేయమండి. ఓన్లీ దీన్ని ఇట్లా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. కొంచెం పైకి వచ్చే విధంగా స్ప్రెడ్ చేసుకుంటే ఇదిగో చూసారు కదా మనకి ఎట్లా బబుల్స్లా ఫామ్ అవుతుందో ఇట్లా రావాలి. ఇప్పుడు దీన్ని సిమ్లోనే ఒక 2-3 మినిట్స్ అయితే మూత పెట్టేసుకొని అయితే ఉడికిచ్చేసుకుందాము. మనం ఈ అప్పాన్ని దోశ అయితే 2 వైపులా కాల్చుకుంటాం కదా, అప్పం అయితే అలా కాదనమాట. ఇదిగో మనకి అప్పం కాలింది లేనిది తెలియాలి అంటే మనకు ఆటోమేటిక్గా సైడ్స్ అనేది ఇట్లా లెగుస్తుందనమాట. అప్పం దోశ అనేది లెగుస్తుంది. ఇట్లా లేచినప్పుడే దీన్ని తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. కానీ ఫ్రెండ్స్ ఈ అప్పం అనేది ఎప్పుడైనా కానీ వేడి మీదే తినాలి. వేడి మీద తింటేనే ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది. నేను చేయటం ఫస్ట్ టైం కాబట్టి నాకు అస్సలు తీయటానికైతే రాలేదు. నాకు చేయి కూడా కాలుతూ ఉందన్నమాట. సో అందుకని చెప్పేసి నేనైతే ఇక్కడ హ్యాండిల్ కూడా యూజ్ చేశాను. నాకు దాంతో కూడా కుదరలేదు. కానీ ఇదైతే ఇట్లా మనం చేత్తోనే తీసుకొని పెట్టుకోవాలి. కానీ మనకి బయట బ్రేక్ఫాస్ట్ టిఫిన్స్ అమ్మే దగ్గర కూడా ఇది చేసే వాళ్ళకైతే హ్యాట్స్ ఆఫ్ అయితే చెప్పుకోవచ్చు. వాళ్ళు అంత వేడి కూడా పట్టుకొని మరీ చేస్తారు కాబట్టి ఇదే విధంగా మనం ఇంకా అన్ని అప్పాలు అయితే వేసేసుకోవచ్చు అన్నమాట. ఇదిగో చూడండి, ఇప్పుడు 1, 2, 3 వేసేసరికి నాకైతే ఈజీ అయిపోయింది. చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. నేను చెప్పిన మెజర్మెంట్స్లో చేసుకోండి, మీకు పర్ఫెక్ట్గా అప్పం అయితే వచ్చేస్తుంది అనమాట. ఇంకా ఫైనల్లీ అయితే మనకు అప్పాలు అనేవి కూడా రెడీ అయిపోయినాయి కదా. దీన్ని మనం ఇదే విధంగా నేనైతే పల్లీ చట్నీ అట్లానే కొబ్బరి పాలతో అయితే సర్వ్ చేసుకుంటున్నాను. కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులో చికెన్ కూడా వేసుకొని తినండి, ఇంకా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇదిగో ఫైనల్లీ అప్పం అయితే రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఓకేనా, ఈ విధంగా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా కూడా చేసేసుకోవచ్చు. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.